నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను దీపిక ముందుగా డీటెయిల్స్ చూద్దాం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రిపేర్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి వచ్చే వర్షాకాలం నాటికి రిపేర్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ సంస్థ పనులు చేస్తున్నది కుంగిన 7వ బ్లాక్ వద్ద షీల్డ్ ఫైల్స్ వేయడం గేట్ల తొలగింపు సీసీ బ్లాక్ల నిర్మాణం వంటి పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి పిల్లర్ల సమీపంలో పడిన భారీ బొయ్యారాలను పూడ్చివేయడానికి గ్రౌండింగ్ చేపడుతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రిపేర్ వర్క్స్ కోసం కార్మికులు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు భారీ యంత్రాల సహాయంతో వందల మంది కార్మికులు వర్క్స్ చేస్తున్నారు బ్యారేజ్ లో కుంగిన 7వ బ్లాక్ లోని గేట్లను తొలగించడం సవాల్గా మారింది మొత్తం 86 గేట్లలో 80 గేట్లను ఎత్తి ఉంచారు కుంగిన 7వ బ్లాక్ లోని 15 నుంచి 21వ నెంబర్ వరకు గల 6 గేట్లను తొలగించడం చాలా కష్టంగా మారింది మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రిపేర్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి వచ్చే వర్షాకాలం నాటికి రిపేర్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ సంస్థ పనులు చేస్తుంది కుంగిన 7వ బ్లాక్ వద్ద షీల్డ్ ఫైల్స్ వేయడం గేట్ల తొలగింపు సీసీ బ్లాక్ల నిర్మాణం వంటి పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి పిల్లర్ల సమీపంలో పడిన భారీ బొయ్యారాలను పూడ్చివేయడానికి గ్రౌండింగ్ చేపడుతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రిపేర్ వర్క్స్ కోసం కార్మికులు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు భారీ యంత్రాల సాయంతో వందల మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు బ్యారేజ్ లో కుంగిన 7వ బ్లాక్ లోని గేట్లను తొలగించడం సవాల్గా మారింది మొత్తం 86 గేట్లలో 80 గేట్లను ఎత్తి ఉంచారు కుంగిన 7వ బ్లాక్ లోని 15 నుంచి 21వ నెంబర్ వరకు గల 6 గేట్లు తొలగించడం చాలా కష్టంగా మారింది ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు సుధాకర్ వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ ను పునరుద్ధరించి నీటిని లిఫ్ట్ చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంది అందులో భాగంగా ఎన్డీఎస్ఏ బృందం చేసిన మధ్యంతర నివేదిక ఆధారంగా ముందుకు పోతుంది అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ లోని గేట్లను అన్నింటినీ ఎత్తివేసి నీటిని పూర్తిగా దిగువ ప్రాంతానికి వదిలేసే లక్ష్యంగా పనిచేశారు కానీ 15 నుంచి 21వ పిల్లర్ల వద్ద ఉన్న బ్యారేజ్ సంబంధించిన గేట్లు మొరాయించడంతో వాటిని అత్యాధునిక టెక్నాలజీతో వాటిని మేడిగడ్డ బ్యారేజ్ వాటిని గేట్లను ఎత్తుతున్నారు గేట్లను ఎత్తిన తర్వాత 3 షిఫ్ట్లలో ఇప్పుడు అక్కడ పని జరుగుతుంది యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో భాగంగానే 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు ఆ మిగతా గేట్లను కూడా ఎత్తివేసి నీటిని అంత దిగువకు వదిలి పనులు పూర్తి చేయాలి పునరుద్ధరించి నీటిని లిఫ్ట్ చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తుంది నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులు ఒకవైపు అదేవిధంగా ఎన్డీఎస్ఏ బృందంతో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి జోష్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఒక కమిటీ వీటన్నింటి ఆధారంగా ప్రస్తుతం మేడిగడ్డ వద్ద పనులు అయితే జరుగుతున్నాయి. చూడాలి ఎలా జరుగుతుంది, అసలు ఏంటి. తెలంగాణ ప్రభుత్వం ఆశించినట్టుగా వర్షాకాలం కంటే ముందు మేడిగడ్డ బ్యారేజ్ అందుబాటులోకి వస్తుందా రాదని చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.